హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 31. రుచిత, ఆద్య మూడో ఐస్ క్రీమ్ తింటూ ఉండడం చూసి ఆశ్చర్యపోయి జాన్‌కి చెప్పింది. ఓహ్ గాడ్! అని అన్నాడు అతని కళ్ళు పెద్దవి చేస్తూ. ఆద్య తింటుంది వైన్ కలిపిన ఐస్ క్రీమ్. అది వైన్ కలిపి తయారు చేశారు. అది తెలియక మత్తులో మూడింటిని తినేసింది ఆద్య. ఓహ్ గాడ్! మేడంకి డ్రింక్ అలవాటు లేదని ఆకాష్ సార్ చెప్పారు. ఇదే ఫస్ట్ టైం అని అంది రుచిత ఆద్య వంక చూస్తూ. ఇట్స్ ఓకే, డోంట్ పానిక్ అని అన్నాడు జాన్. వాళ్ళ మాటలేవి సరిగ్గా ఆద్య చెవిన పడడం లేదు. గొనుక్కుంటున్నారేంటి? గట్టిగా మాట్లాడండి అని గద్దించినట్లుగా అంది. ఓకే మ్యామ్ అని ఉలిక్కిపడి అన్నారు ఇద్దరు. అది అంటూ పైకి లేచింది. తల తిరిగినట్లు అవుతూ ఉండగా తూలి పడిపోబోయింది. వెంటనే రుచిత జాన్ పట్టుకున్నారు. వాళ్ళలా పట్టుకున్న కాసేపటికి సరిగ్గా నిలబడి పెద్దగా నవ్వింది ఆద్య. ఉదయం నుండి ఆమె నవ్వు చూడటం వాళ్ళకదే మొదటిసారి. ఎంతో అందంగా ఉంది ఆ నవ్వు. మ్యామ్, నన్ను డ్రాప్ చేయమంటారా అని వినయంగా అడిగాడు జాన్. ఒక్కసారిగా ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నువ్వు ఇంటి దగ్గర దింపి రావటానికి? పులి, ఆద్య అంటే ఆడపులి. నాకు కారుంది, దానికి డ్రైవర్ ఉన్నాడు. ఇప్పుడే ఫోన్ చేస్తా ఉండు అంటూ హ్యాండ్ బ్యాగ్ లో వెతికి వెతికి ఒక 5 నిమిషాల తర్వాత ఫోన్ ని చేతిలోకి తీసుకుంది. ఆమె వంక విచిత్రంగా చూస్తున్న ఆ ఇద్దరిని చూసి చిలిపిగా నవ్వుతూ, ఐఫోన్ మొన్ననే కొన్నాను, యుఎస్ఏ కదా, ఎవరికి తగ్గకూడదని అని అంది తత్తరపాటుగా. వాళ్ళు ఇంకా అలానే చూస్తూ నిలబడ్డారు. నాకెందుకు ఇలా అనిపిస్తుందంటారు? గాల్లో ఉన్నట్లుగా. మీకు కూడా అలానే అనిపిస్తుందా అని అడిగింది కళ్ళు మరింతగా చిన్నవి చేస్తూ. ఇంతలో జాన్కి కాల్ వచ్చింది. ఆకాష్ చేస్తున్నాడు. ఆద్య ఇంకా రాలేదు కదా, ఏం చేస్తుంది? అంతా ఓకేనా? ఒకదాని తర్వాత ఒకటి గడగడా అడిగేశాడు ఆకాష్. సార్, అది ఈరోజు ఇక్కడ స్పెషల్ ఐటమ్ అయిన వైన్ ఐస్ క్రీమ్ తిన్నారు మ్యామ్. మేము గమనించలేదు సార్ అని అన్నాడు అతను కాస్త భయంగానే. ఆ, తింటే ఒకటో రెండో స్పూన్లు తినుంటుంది అంతేగా అని అన్నాడు ఆకాష్. లేదు సార్, మేడం 3 కప్స్ తిన్నారు, కాస్త తూలుతున్నారు కూడా అని అన్నాడు జాన్ కాస్త తడబడుతూ. వాట్? అలా ఎలా తింది అసలు? మీరు చెప్పలేదా అది ఆల్కహాల్ ఐస్ క్రీమ్ అని అరిచినట్టుగా అన్నాడు ఆకాష్. సార్, నేను డిన్నర్ తీసుకురావడానికి వెళ్ళాను. రుచిత ఇంకెటో వెళ్ళింది, చూడలేదు సార్ అని అన్నాడు జాన్ వినయంగా. సరేలే, ముందు తన్ని దగ్గరుండి ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని అన్నాడు ఆకాష్. సార్, మేడం ఒప్పుకోవట్లేదు, ఆమె వెళ్తానంటున్నారు అని అన్నాడు జాన్. అప్పటికే పక్కన ఆద్య గొంతు అతనికి వినిపించింది. చిరాకు మొదలయ్యింది. దీని బాధ్యత అంతా నా మీదే వేసి చచ్చారు. ఛ అంటూ ఆమెను తిట్టి, సరే జాన్, డ్రైవర్కి చెప్పి తన్ని ఎక్కించి నువ్వు ఇంటి వరకు ఫాలో అవ్వు. ఆవిడ ఏమంత అమాయకురాలేమీ కాదులే మనం భయపడ్డానికి అని విసురుగా చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆకాష్. ఛ, ఎందుకిలా చేస్తుంది ఇది మాటి మాటికి? మనసులోనే మరింత కర్కశంగా విసుక్కున్నాడు ఆకాష్. మేడం ప్లీజ్, నేను డ్రాప్ చేస్తాను పదండి అని అన్నాడు జాన్. నో జాన్, ఐ కెన్ గో అంటూ డ్రైవర్కి కాల్ చేసింది ఆద్య. ఇంకా చేసేదేమీ లేక ఆద్య కార్ ఎక్కగానే ఆమె వెనుకే ఫాలో అయ్యాడు. రుచిత ఇంటికి వెళ్ళిపోయింది. ఆద్య తన ఇంటి ముందు దిగడం చూశాక ఇంకా కాస్త ఊపిరి పీల్చుకుని అక్కడి నుండి వెనుతిరిగాడు జాన్. ఆద్య దిగ్గానే డ్రైవర్ కార్ పార్క్ చేయడం కోసమని వెళ్ళాడు. మత్తులో కళ్ళు కాస్త మూస్తూ తెరుస్తూ ఉంది తను. 2 గెస్ట్ హౌస్లు ఒకే రకంగా ఉండటం వలన ఏది తనదో అర్థం కాలేదు ఆమెకు. చుట్టూ చూసింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఎవరిని అడగాలో తెలియలేదు. ఇక హ్యాండ్ బ్యాగ్ లో చెయ్యి పెట్టి వెతికి వెతికి కీ తీసింది బయటికి. ఇక ఏ ఇంటి తాళానికి ఇది తెరుచుకుంటే అదే ఆమెదనుకుంది. నెమ్మదిగా కుడివైపుకు తిరిగి ఆ ఇంటి వాకిట్లోకి చూస్తూ కాసేపటికి తలుపుని తెరుచుకుంది. ముందే ఆద్య కళ్ళు మగతగా ఉన్నాయి అంటే అక్కడ మరింత మసగ్గా ఉంది. నెమ్మదిగా కీ పెట్టి తిప్పగానే ఆ తలుపు తెరుచుకుంది. హమ్మయ్యా అని తడబడుతూ అనుకుంది చిన్నగా. లోపలికి నడిచింది. లైట్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. ఇక ఆన్ చేయడానికని ఎంతోసేపు గదంతా తడిమింది కానీ ఆమె వల్ల కాలేదు. ఇక నిద్రపోవటమే మంచిదనుకుని ఇక ఉదయాన్నే అంతా సర్దుకుంటది కదా అనుకుని హ్యాండ్ బ్యాగ్ పక్కన పడేసి మెట్ల మీద ఎక్కి కాసేపు నడుస్తూ కాసేపు పాకుతూ
కాసేపు నవ్వుతూ ఏవేవో గొణుగుతూ మొత్తానికి బెడ్రూమ్ని చేరుకుంది. లోపలికి నడిచింది. అంతా చీకటి. ఇక చీకట్లో వెలుతురు కోసం వెతకడం కంటే నిద్రను పిలిచి సేద తీరడమే ఉత్తమం అనుకుంది. ఇక శాండిల్స్ తీసి పక్కన పడేసి, అమ్మో అదేం ఐస్ క్రీం, ఇంకెప్పుడు తినకూడదు, ఏదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అని మనసులోనే గొనుక్కుంటూ బెడ్ మీద ఒరిగింది కళ్ళు మూసుకుని. నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ తిరిగింది. బోర్లా పడుకుంది. ఏం చేసినా మత్తులో ఏదేదో అనిపిస్తుంది. కానీ నిద్ర మాత్రం దరిచేరలేదు. ఏవేవో ఆలోచనలు. మనసులో ఏదో భారం. ఎవరితోనైనా పంచుకుంటే బాగున్ను అనిపిస్తుంది. గట్టిగా ఏడవాలి. మరింత గట్టిగా నవ్వాలి. ప్రపంచాన్ని మొత్తాన్ని నిద్ర లేపాలి అనిపించింది. శరీరం మొద్దు బారినట్లు అనిపిస్తుంది. కానీ మనసుకు రెక్కలొచ్చినట్లే ఉంది. ఇక ఇలా కాదనుకుని బెడ్ మీద అటు ఇటు దొల్లడం మొదలుపెట్టింది. ఇక అలా దొల్లుతూ ఉండగానే పక్కన ఎవరో పడుకుని ఉన్నట్లు తగిలింది ఆమెకు. అలా అనిపించగానే భయమేసింది. కానీ అరుపు బయటికి రాలేదు. చెయ్యేసి పామింది. ఎవరివో మీసాలు ముఖానికి తగిలింది. ఇక ఒక్కసారిగా గుండె జల్లుమనింది. చెయ్యి ఒక్కసారిగా వెనక్కి తీసుకుంది. ఆ మరుక్షణమే గుండెను గుప్పిట్లో పట్టుకుని కాలును మీదేస్తూ మరొకసారి పరీక్షించింది. మోకాలు తగిలింది. మత్తు సగం దిగిపోయినట్టు ఉంది. అరుపుని పంటి బిగువున పట్టుకుని వెంటనే లేచి వేగంగా వెతుకుతూ లైట్లు వేసింది. బెడ్ బెడ్ మీద చొక్కా లేకుండా 3/4 షార్ట్తో నిద్రపోతూ కనిపించాడు ఆకాష్. ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. అతను ఆమె రూంలో ఏం చేస్తున్నాడు? గట్టిగా అరిచి గోల చెయ్యాలి అనుకుంది. ఆ క్రమంలో పక్కకు చూసేసరికి అర్థమైంది ఆమెకు అది తన రూమ్ కాదు అని. తన బెడ్రూమ్లో గోడకు తగిలించిన ఫోటో, టేబుల్ మీద పెట్టుకున్న సామానేది ఎక్కడా లేకపోయేసరికి అర్థమయ్యింది ఆమెకు. తన రూమ్ అనుకుని ఆకాష్ ఇంట్లో దూరింది అని. ఇక నయ్యం, వీణ్ణి లేపలేదు. మెల్లిగా జారుకుందాం, లేచాడంటే అరుస్తాడు. అమ్ములు గో స్లో, తనలో తానే చెప్పుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉండగా లైట్ వెలుతురు కంటి పొరలకు తగిలేసరికి మెలకువ వచ్చింది అతనికి. కళ్ళు తెరవగానే నక్కి నక్కి నడుస్తున్న ఆద్య కనిపించింది. ఇక కనులు నలుపుకొని మళ్ళీ చూశాడు. ఈసారి స్పష్టంగా కనిపించడంతో, ఏయ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అరిచాడు ఆకాష్. ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆద్య. వెనక్కి తిరిగింది. ఆకాష్ బెడ్ మీద నుండి లేచి కూర్చున్నాడు. అతన్ని పైనుండి కింద వరకు చూసింది ఆమె. ఆమె చూపులతో తనని తను చూసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే బ్లాంకెట్ ని ఒంటి మీద కప్పుకున్నాడు. ఏ దెయ్యం, అటు తిరుగు అన్నాడు అరుస్తూ. వెంటనే అటువైపుకు తిరిగింది ఆద్య. పక్కనే ఉన్న టీషర్ట్ వేసుకుని ఆమె వైపుకు నడిచి ముందు నిలబడ్డాడు. ఎందుకు నా రూంలోకి వచ్చావు? ఏ ఉద్దేశంతో వచ్చావు అని అన్నాడు కనుబొమ్మలు ఎగరేసి. చిచి, నేనే ఉద్దేశంతోనే రాలేదు, తప్పుపై వచ్చాను తూలుతూ చెప్పింది ఆద్య. ఆమె తూలుతూ ఉండడం చూసి గుర్తొచ్చింది అతనికి జాన్ చెప్పిన విషయం. ఓ, ఇదా ఐస్ క్రీమ్ ఎఫెక్ట్ అన్నమాట. దొరికావే. ఎప్పుడు ఎంత పొగరు చూపిస్తావే, ఇప్పుడు నీ సంగతి చెప్తా అనుకున్నాడు మనసులోనే. ఏంటి తూలుతున్నావు, తాగావా పార్టీలో అని అన్నాడు ఆకాష్ కనుబొమ్మలు ముడివేసి. చిచి, నాకు అలవాట్లేదు మాగతగా అంది ఆమె. మరి అలవాటు లేకపోతే ఇంతలా ఎందుకు తాగావు? ఎలా తాగావు అని అడిగాడు ఆకాష్ కాస్త గట్టిగా. అరే, తాగలేదంటే నీకు కాదా చెప్తుంటే, వినవేంటి అని ఉరిమి చూసింది ఆమె. సగం స్పృహలో కూడా దీనికి బలుపు తగ్గలేదు అనుకున్నాడు మనసులో. తాగకపోతే ఎందుకు తూలుతున్నావు అని అడిగాడు కదులుతున్న ఆమెను ఆపి. నేనేం తూలడం లేదు, నువ్వే తూలుతున్నావు అని అంది పౌరుషంగా. చాలి కాపు, పేకల దాకా తాగేసి ఒంటరిగా ఉన్న నా రూంలోకి వచ్చి ఏం చేద్దామని వచ్చావే? కోపంగా జుట్టు పట్టుకుని అడిగాడు. అతని కోపాన్ని చూసి ఆమెకు కూడా కోపం వచ్చింది. నేనేదో చేసేంత మూడ్ లేదు, ఏదో చెయ్యాలి అనిపించేంత హ్యాండ్సమ్ గా కూడా నువ్వు లేవు అంటూ అతని చెయ్యిని విడిపించుకుంది. ఆ మాటతో ఆకాష్కి మరింతగా మండింది. కోపంగా ఆమె ముఖంలోకి చూశాడు. అతని చూపులతో మూసుకుపోతున్న ఆమె కళ్ళను పెద్దవి చేస్తూ ఆమె కూడా అతన్ని అలానే చూసింది. నేను హ్యాండ్సమ్ గా లేనా? నిన్నెలా కాదే అంటూ ఆమెను గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. కళ్ళు మూసుకుపోతున్నట్లు అనిపించగా అతని గుండెల మీద వాలిపోయింది ఆద్య.
ఇక సూర్యకిరణాలు కిటికీని దాటుకుని ముఖం మీద పడుతూ ఉండగా కళ్ళను నెమ్మదిగా కదుపుతూ రెప్పలను విప్పి చిన్నగా చూసింది ఆద్య. పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలు కనబడ్డాయి. తలంతా పట్టేసినట్లు అయిపోయింది. రెండు అరచేతులను తల మీద బోర్లించి చిన్నగా నొక్కుకుంటూ కళ్ళు మూసుకుంది. ఆ చీకట్లోనే రాత్రి జరిగింది గుర్తు చేసుకుంది. ఎంత ప్రయత్నించినా ఏమీ గుర్తుకు రావట్లేదు ఆమెకు. మళ్ళీ ప్రయత్నించింది. బేరర్ ఐస్ క్రీం ఇచ్చేంత వరకు తప్పితే ఏమీ తెలియడం లేదు. నెమ్మదిగా లేచి కూర్చుంది. చుట్టూ చూసింది. తన రూంలోనే ఉంది. తన గది పరిసరాలు ఆమెకు కాస్త ఊరటనిచ్చాయి. గాఢంగా ఊపిరి పీల్చుకుని బెడ్ మీద నుండి లేచి నెమ్మదిగా అద్దం దగ్గరకు నడిచింది. ఇక కళ్ళ కింద కాస్త నల్లగా ఉంది. ముఖం నిర్జీవంగా కనిపించింది. చాలా రోజుల తర్వాత తన ముఖాన్ని పరిశీలనగా చూసుకుంది ఆద్య. తెలుపు బంగారు వర్ణంలో మెరిసిపోయింది చర్మం. ఎక్కడ చిన్న మొటిమ కూడా లేకుండా గాజులా తళుక్కుమంది. అలా ముఖాన్ని తడుముతూ మెడ దగ్గర చూసుకునేసరికి చిన్నగా స్క్రాచెస్ కనిపించాయి. చర్మం కాస్త ఎర్రగా ఉంది. అక్కడి నుండి వీపు పై భాగం కూడా అలానే ఉంది. ఏంటి ఇది ఎలా అయిందో అర్థం కాలేదు ఆమెకు. బట్టలు మొత్తం తడిమి చూసుకుంది. ఎక్కడ ఏ మరక లేదు. రాత్రి ఏదో జరిగిందని మాత్రం తెలుస్తుంది కానీ అదేంటో అర్థం కావట్లేదు ఆమెకు. ఇక చేసేదేమీ లేక కిందకి వెళ్ళి వంట మనిషి ఇచ్చిన కాఫీ తాగి స్నానం చేసి రెడీ అయ్యింది. డ్రైవర్కి కాల్ చేసి బయటకు వచ్చి నిలబడింది. ఆకాష్ ఇంటివైపు చూసింది. అటువైపుగా వెళ్ళినట్లు చిన్నగా ఏదో గుర్తొచ్చినట్లు మనసులో మెదిలింది. అంతలోనే తలంతా పట్టేసినట్లు విపరీతమైన నొప్పి. ఇక కార్ రాగానే ఎక్కు కూర్చుంది. ఆఫీస్కి చేరుకుంది. నెమ్మదిగా లోపలికి నడిచింది. జాన్ నవ్వుతూ విష్ చేశాడు. బదులుగా విష్ చేసింది కానీ నవ్వలేదు. ఆహా, మత్తులో ఉంటేనే నవ్వుతారన్నమాట అని మనసులో జాన్ అనుకుంటూ ఆమెనే అనుసరించాడు. క్యాబ్లో కూర్చుంది గాని తల పగిలిపోతుందేమో అన్నంతగా నొప్పి పుట్టడంతో బ్యాగ్లో నుండి ఒక టాబ్లెట్స్ తీసి వేసుకుంది. జాన్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇంతలోనే అక్కడికి చేరుకున్నాడు ఆకాష్. లేచి నిలబడింది ఆద్య. ఆద్యకి అతన్ని చూడగానే షర్ట్ లేకుండా అతన్ని చూస్తున్నట్లు గుర్తుకు రాగా కళ్ళు బయలు కమ్మినట్టు అవగా బలవంతంగా నిలదొక్కుంది. అతని ఎడమ అరచేతికి పెద్దగా కట్టుగట్టి ఉండడం చూసింది. ఏంటని అడగలేదు. వాట్ హ్యాపెన్ సార్, మీ చేతికి గాయం ఎలా తగిలింది అని అడిగాడు జాన్ కంగారుగా. నథింగ్ జాన్, జస్ట్ ఏదో గుచ్చుకుంది సింపుల్ గా చెప్పేసి చేతిలో ఉన్న 2 ఫైళ్లు ఆద్యకి విసిరిగా ఇచ్చేసి ఈవినింగ్ లోపు ఫినిష్ చేయి. ఈ వీకెండ్ లో మన ప్రొడక్ట్స్ ప్రెజెంటేషన్ మీటింగ్ ఉంది. నువ్వే ఇవ్వాలి, ప్రిపేర్ అవ్వు అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోపంగా ఆకాష్. అందుకు సమాధానంగా చాలా చెప్పాలి అనుకుంది. కానీ ఏమీ చెప్పలేకపోయింది. ఆమె ఇప్పుడు ఆ పనంతా పూర్తి చేయడం తనకి చాలా కష్టం. కొంచెం విశ్రాంతి కావాలి ఆమెకు. కానీ అడగలేకపోయింది. తన కుర్చీలో కూలబడి సిస్టమ్ ముందుకు కూర్చుంది. జాన్ని వెళ్ళిపోమంది. అంతలోనే తనేదో పడిపోతుంది అన్నట్లుగా జాన్ రుచిత పడకుండా పట్టుకున్నట్లు చిన్నగా దృశ్యం కనిపించడంతో జాన్ 1 మినిట్ అని అంది. చెప్పండి మేడం అని వినయంగా అడిగాడు. చుట్టూ చూసి ఎవరూ తన్ని చూడటం లేదని నిర్ధారించుకున్న తర్వాత నిన్న నైట్ ఏం జరిగింది జాన్ అని అడిగింది కనుబొమ్మలు ముడివేసి. ఏమీ లేదు మ్యామ్, పార్టీ అయిపోగానే మీరు ఇంటికి వెళ్ళిపోయారు అంతే. ఎందుకలా అడుగుతున్నారు అని అడిగాడు అనుమానం నటిస్తూ. అంతేనా, ఇంకేం జరగలేదా? ఏదో జరిగినట్లు అనిపిస్తుంది అని మనసులోనే అనుకుంటూ సరేలే నువ్వు వెళ్ళు అని అంది సిస్టమ్ వంక చూస్తూ. జాన్ వెళ్ళిపోయాడు. సిస్టంలోనే తలదూర్చింది కానీ దేని మీద దృష్టి నిలపలేకపోయింది. తలంతా ఎవరో పట్టుకుని బలవంతంగా పిండుతున్నట్లు తనకేదో ఫీలింగ్. ఇక లోపలికి ఏదో వస్తువులు దూరి అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి తలనొప్పి ఆమెకు ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. కింద మీద పడి తల పట్టుకుని పనిచేస్తున్న ఆద్యని దూరం నుండి చూస్తూ చెయ్యి చెయ్యి నాతోనే పెట్టుకుంటావా? తలని ఎవరో నములుతున్నట్లు అనిపిస్తుంటే పని ఎలా చేస్తావో నేను చూస్తా అని ఈవిల్ స్మైల్ ఒకటిచ్చి ఆమె వంక చూస్తూ తన కుర్చీలో వెనక్కి ఒరిగాడు ఆకాష్. అసలు నైట్ ఏం జరిగిందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.